కర్మ నేర్చుకోవాల్సిన పాఠాలు ఎలా గుర్తించాలి అన్నది మనం ఇక్కడ జరిగిన కథని తెలుసుకుందాము. ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు గీత. తను సిటీ అమ్మాయి. ఆమె ఒక విలేజ్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. తన సిటీలో ఉన్నందువలన తనకు ఎటువంటి లోకజ్ఞానం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఇంట్లో వంట చేసుకోవటం, ఏదో వచ్చిన వంట చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం. ఆమెకు ఒక 3 కొడుకులు, 4 years, 3 years, 5 years బాబులు, 3 బాబులు. వాళ్ళని స్కూల్ పంపించుకోవటం అంతవరకే ఆమెకు తెలుసు. ఆమెకు ఒక అన్న ఉన్నాడు. ఇక్కడి నుంచి వస్తే ఆమెకు అనుకోకుండా ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్. ఆపరేషన్ అయ్యి ఉంటే గీత లవ్ మ్యారేజ్ చేసుకుంది. దాని వలన అమ్మకు అన్నకు దూరం అయింది. ఇంట్లో ఉన్నంతసేపు అన్న అమ్మతోని చాలా ప్రేమగా ఉండేది, అటాచ్మెంట్ బాగుండేది అమ్మాయికి. ఆమెకు ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళు రాకపోయేసరికి ఆమె కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతే సరే ఆపరేషన్ అయింది. 3 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు చూసుకోవాలి? భర్త లేదా భర్త తరఫు అత్తింటి వాళ్ళు. అలాగే జరిగింది. ఉన్నారు, అందరు వచ్చారు, చూసుకున్నారు. ఇంటికి కూడా వాళ్ళ అత్త వాళ్ళ అక్క వచ్చారు, ఉన్నారు. ఒక 2 days అయ్యింది. అయిన తర్వాత ఒకరోజు మార్నింగ్ కూర్చొని చపాతీలు చేస్తూ ఉన్నారు. చపాతీలు చేస్తూ ఉంటే పొరపాటున ఆమె ఏం చేసింది? వాళ్ళ అక్క తొక్కింది వాటిని, చపాతీలని. తొక్కినది గీత చూసింది. సుందరమ్మ అలాగే చపాతీలను కాల్చింది, టిఫిన్గా పెట్టింది అందరికీ. కానీ గీత చూసినందువలన తనకు తినబుద్ధి కాలేదు. ఆమె ఏ విధంగా చెప్పాలో తనకు తెలియలేదు. ఆల్రెడీ ఆమెకు ఆపరేషన్ అయి ఉంది, చేత కాకుండా అక్కడ పడి ఉన్నది అన్న ఒక దాంతోని ఆమె ఏమీ ఆన్సర్ చేయలేక మౌనంగా నాకు వద్దు అని చెప్పేసింది. అయితే అది ఈమె ఎందుకు చపాతీ తినలేదన్నది ఆమెకు అర్థం కాలేదు. ఈమె ఎలా చెప్పాలో ఈమెకు అర్థం కాలేదు. అలా గడిచింది ఆ రోజు. గడిచిన తర్వాత అవి చపాతీలు ఇంకా ఆమె తెల్లారే టిఫిన్ ఏం చేయలేదు. అవే చపాతీలు తినండి, చపాతీలు ఉన్నాయి అని చెప్పింది. నాకైతే చపాతీ వద్దు అని చెప్పేసి చపాతీ తినలేదు. తినకపోతే తనకు కోపం వచ్చిందో మరి, నేను చేసిన చపాతీ తినలేదు అనుకుందో, ఏమనుకుందో, అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అది తను ఇంకా వంట చేయటం మానేసి పిల్లలకు కూడా ఏం పెట్టట్లేదు ఆమె. కేవలం ఇంకా నువ్వు తిననప్పుడు నేను ఎందుకు చేయాలి? ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె కరెక్ట్. ఆమె తొక్కింది, కాళ్ళ దుమ్మంతా పట్టింది, ఎలా తినాలి అని ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఈమెకి. వాళ్ళకి అది తప్పు అనిపించలేదు. ఈమెకేమో తప్పు కాదు, తినబుద్ధి కాలేదు. ఇలా జరిగింది. వాళ్ళ గీత హస్బెండ్కి మాత్రం తను ఏం తింటావు నాన్న అని చెప్పి ఏదో టిఫిన్ చేసి పెట్టి, ఉప్మానో ఏదో చేసి వాళ్ళిద్దరు తినేవాళ్ళు. పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. ఈమె టిఫిన్ తినకపోయేది, ఏదో ఫ్రూట్స్ తినేది. ఇంకా ఆమె వండట్లేదు కదా, ఇంకా అది ఆమె బిహేవియర్ ఈమెకి బాధగా అనిపించిందో, కోపంగా అనిపించిందో, ఏదో ఆ విధంగా సాగింది అక్కడ. సాగిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ అయ్యి 2 days అయింది. ఈమె టెన్షన్ పడొద్దు. ఆమెకి డాక్టర్ ఏం చెప్పారు? 6 months వరకు చెయ్యి ఎత్తి జడ కూడా వేసుకోవద్దు, నైటీ కూడా ఇప్పొద్దు పైకి లేపి అని చెప్పారు. ఆ టైంలో పడిన టెన్షన్ ఆ అమ్మాయి జీవితంలో ఇంకెప్పుడు పడలేదు. అంటే ఆ టెన్షన్ పడుతున్నామంటేనే అక్కడ కర్మ స్టార్ట్ అయిందనమాట. మనం అది గుర్తించాలి. ఇక్కడ ఎప్పుడైతే మనం బాధపడుతున్నామో అక్కడ కర్మ వచ్చింది అనేది ఇక్కడ బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఇంకా కథలోకి వస్తేనేమో, ఇంకా ఆమె చపాతీ తినలేదు అన్న దాని మీదనే వాళ్ళ సంఘర్షణ. ఆమె వంట చేయట్లేదు, ఈమె ఏదో ఇంకా తింటుంది, అలాగే నడుస్తుంది. ఒక వారం రోజులైనాయి. ఇంకా ఈమె ఏమన్నది, సరే పిల్లలకు కూడా ఆమె ఏం చెయ్యట్లేదు కదా, ఆమె కూడా ఇబ్బంది పడుకుంటే ఇక్కడ ఉండటం ఎందుకు, సరే ఊరెళ్ళమని చెప్పు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది గీత. చెప్తే భర్త కూడా తల్లికే సపోర్ట్ చేశాడు అక్కడ. సరే, తల్లికే సపోర్ట్ చేసినాడు, ఓకే. అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఎవరిది తప్పు? చపాతీ పొరపాటున తొక్కిన నీరజమ్మది తప్ప? లేకపోతే సరే 20 రూపాయల పిండి అది పడేసింటే సరే తొక్కిన చపాతీ ఎందుకు అని అన్నది ఆమె సుందరమ్మది తప్ప? అట్లాగే కుక్ చేయటం. సరే, నాకు ఎవ్వరూ లేరు, గీతకు ఎవ్వరూ లేరు,
ఆహ్, ఏదో చేసింది తిని ఊరుకుంటే అయిపోతది కదా అని అనుకోవడం, ఈ గీతది అనుకోకపోవడం గీతది తప్పా? లేకపోతే ఈ అమ్మాయి నా మీదనే ఆధారపడి వచ్చింది. పోనీలే అని చెప్పేసి భర్త తనని అడ్జస్ట్ చేసుకోకపోవడం భర్త తప్పా? లేదు, పోనీలే చపాతీ తినకపోతే తినకపోయింది. ఇంకోటి ఏదైనా వండి పెడదాము అని సుందరమ్మది తప్పా? అక్కడ ఎవరిది తప్పు? ఎవరిది తప్పు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తది. ఎందుకంటే ఎవరి ఆలోచన స్థితిని బట్టి, ఎవరికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారిది కరెక్ట్, వారిది తప్పని మనం డిసైడ్ చేస్తాం యాక్చువల్‌గా. మన జడ్జిమెంట్ అది. యాక్చువల్‌గా ఈ జడ్జిమెంట్ యూనివర్స్‌కి నడవదు. అక్కడ కర్మ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా, ఒక చపాతీ వాళ్ళ అందరి జీవితాలని మార్చేసింది. ఏంటంటే అక్కడ కర్మ స్టార్ట్ అయింది. అది చపాతీ అనేది ఒక కారణం అంతే. ఆ సుందరమ్మ వాళ్ళ అక్క అనేది ఒక కారణం. ఆ కారణంతోని వీళ్ళు గతంలో పాస్ట్‌లో చేసుకున్న లైఫ్ ఏమైతే కర్మ అనుభవించాలని తెచ్చుకున్నారో సంచిత కర్మలు, అది అక్కడ స్టార్ట్ అయింది. భార్యకేమో భర్త, అత్త వలన ఇబ్బంది తను పడాల్సింది. ఈ అత్తనేమో కోడలు వలన కొడుకు దూరంగా ఉండడమో, లేక బంధువుల మధ్యన అవమానాలో ఏదో సంథింగ్ ఆమె గతంలో చేసుకున్న కర్మ ఆమె తెచ్చుకుంది. భర్త, తల్లి, భార్య ఇద్దరు గొడవ పడుతుంటే తను అనుభవించాల్సింది తను తెచ్చుకున్నాడు. ఇంకా ఆ పిల్లలున్నారు, ముగ్గురు మగ పిల్లలు. ఆ పిల్లలు వాళ్ళు నానమ్మ వాళ్ళ ఇంటికి పోకుండా ఉండడము, లేపోతే వాళ్ళ వలన వాళ్ళు దూరం కావటము, వాళ్ళు ముద్దు ముచ్చట్లు చూడకపోవటము, వీళ్ళు ఈ పిల్లలు వాళ్ళది చూసుకోలేకపోవడం, ఈ పిల్లలు చేసుకున్న కర్మ. అంటే ఇది సామూహిక కర్మ. ఇది చపాతీ కాదు కారణము, ఇంక ఎవరో కాదు కారణం. అది గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ సామూహిక కర్మ అన్నది మనకు అర్థమైంది. ఇక్కడ చపాతీ వాళ్ళ జీవితాలను మార్చేసింది అన్నది మనకు అర్థమైంది. ఇది ఎవరు క్షమించినా, ఎవరు క్షమించకపోయినా, ఎవరికి తెలిసినా, ఎవరికి తెలియకపోయినా ఇది ధర్మదేవత, కర్మదేవత నిర్ణయిస్తుంది. ఇంకెవ్వరి చేతిలో లేదు. ఏ దేవుడి చేతిలో లేదు. మనం చేసుకున్న కర్మనే మనం తెచ్చుకున్నది. ఈ అమ్మాయి గీత మెడిటేషన్ చేసుకుంది. అన్నీ చేసుకొని పాస్ట్ లైఫ్ చూసుకుంది. ఎందుకు ఇలాంటి అత్త వచ్చింది? ఎందుకు ఇలాంటి సమస్యలొచ్చినాయి అని చెప్పేసి. వచ్చినప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, సరే ఆమె రియలైజ్ అయింది. ఆమె చేసుకున్న దానికి ఆమె అనుభవిస్తుంది. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది ఓకే. రియలైజ్ అయిపోయింది. అదెప్పుడు? ఒక 10 ఇయర్స్ తర్వాత. అప్పట్లోనే ఏం జరిగిపోయింది? ఆ చపాతీ ఆమె వంట చేయనందువలన నా పిల్లల్ని ఎవ్వరూ తీసుకోరు, ఎవరు చూసుకోరు నేను లేకపోతే, చనిపోతే అని చెప్పేసి అక్కడ ఆమె బాధ్యత నేర్చుకుంది. ఆమె ఏం నేర్చుకోవాలన్నది కూడా అక్కడే డిసైడ్ అవుతుందనమాట. మనం ఏం నేర్చుకోవాలి, ఏం అనుభవించాలి అని. బాధ అనుభవిస్తూ ఆమె ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకుంది. ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి. వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకుంది. వాళ్ళ అన్నకు గూడా పాస్ట్ లైఫ్‌లో ఏదో కర్మ ఉంది. అది ఇక్కడ సామూహికంగానే. నాకు ఆస్తి ఇవ్వాలి. నా పిల్లలకి ఎవరు లేరు. నా పిల్లల్ని ఎవరు చూసుకోరు. మీరు నన్ను కనీసం చూడటానికి రాలేదని అక్కడ గొడవ వేసుకుంది. అంటే చుట్టూతా మొత్తం ఒక గొడవ ప్రపంచంలో ఆమె మధ్యలో నిలిచింది పిల్లల్ని పట్టుకొని. నేనే నా పిల్లలకు ప్రపంచం. నేనే చెయ్యాలి అనేది ఆమె పెట్టుకుంది. మనం భౌతికంగా ఉంటే ఆ విధంగానే ఆలోచిస్తాం కదా! అదే ఆధ్యాత్మికంగా వస్తే అది కర్మనా? లేక ఏంటి? మనం ఏం నేర్చుకోవాలనేది మనం ఆలోచిస్తాం. ఈమె ఇప్పుడు గీత మెడిటేషన్‌లోకొచ్చింది. ఆమె పాస్ట్ లైఫ్స్ చూసుకుంది. ఆమె చేసుకున్న కర్మను చూసుకుంది. అదంతా ఎందుకు ఎదుర్కొంది అన్నది ఆమెకు అర్థమైపోయింది మొత్తం స్టోరీ. అర్థమైపోయిన తర్వాత అక్కడ చపాతీ అన్న ఆమె ఉంది కదా! ఒకామె నీరజమ్మ, సుందరమ్మ వాళ్ళ అక్క. ఆమె పాత్ర గూడా ఈమెకి వచ్చింది. ఆమె అప్పుడు చపాతీ తినలేదు. ఇందుకే ఈ గొడవ స్టార్ట్ అయిందని అప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ పాస్ట్ లైఫ్ చూసుకున్నప్పుడు ఆమె కూడా వచ్చింది. రిఫ్లెక్ట్ అయింది. ఎందుకు అనంటే ఆమె ఆమె నేర్చుకోవటానికొచ్చిందక్కడ. ఆ పొజిషన్‌లో వీళ్ళ కర్మలలో ఆమె ఎందుకు అక్కడ ఒక కారణమయ్యింది. ఆమె చేసిన చపాతీ, ఆమె తొక్కిన చపాతీ ఎందుకు కారణమయ్యింది అంటే ఆమె ఒక లెసన్ నేర్చుకోవటానికొచ్చింది. ఏంటంటే గీత చెప్పిందేంటంటే, ఆ గీత అంతకుముందు ఆపరేషన్ కంటే ముందు నెలలో వాళ్ళదేదో ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయ్యి ఉంటే ఏం చేసింది ఆమె, అందరు భోజనాలకు కూర్చున్నారు. ఏదో సంథింగ్ అక్కడ బాత్రూమ్ లీకేజ్ అయితుంది. ఆ లీకేజ్‌లో కొంచెం కర్రీ పడిపోయింది. పడిపోతే ఆ మొమెంట్‌లో డిన్నర్ టైమ్‌లో ఎవ్వరు ఏం చేయలేరు. ఆ సిట్యుయేషన్‌లో ఆమె ఆ కర్రీ కింద పడిన కర్రీ తీసి వాళ్ళందరికీ సర్వ్ చేసినారు. అందరూ ఫుడ్ తీసుకున్నారది. అదప్పుడు తప్పనిపించలేదు. ఆ క్షణాన ఎవ్వరు ఏమీ చేయలేరు ఆ మొమెంట్‌లో.
అది తప్పు అనంటే, అది మనకు తప్పో, అవునా, కాదా అనేది మనం ఎలా డిసైడ్ చేయాలి అనంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. అది ఒక్కొక్కరి ఆలోచనను బట్టి వాళ్ళు ఒక్కొక్కరిలా తీసుకుంటారు. ఒకరికి తప్పనిపిస్తుంది, ఒకరికి ఏం అనిపించదు. ఏంటంటే పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళకేమనిపిస్తుంది, అప్పుడు ఇది చేసేది ఏం లేదు కదా అని అనిపిస్తది. ఇంకొకరు ఏమనిపిస్తారు, సరే, ఆ స్థితిలో ఏం చేస్తాము, ఏం చేయలేం కదా! ఆత్మస్థితిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి తప్పు, ఒప్పులు అనిపిస్తాయి. తిన్నవాడికి ఒకలాగా అనిపిస్తది. అనుభవించేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు. చూసేవాడు ఒకలాగా అంటాడు. వాడికి ఏం సంబంధం లేకుండా మాట్లాడేవాడు ఒకటి చెప్తాడు. వారంటే ఇష్టం లేని వారు ఒకలాగా చెప్తారు. ఇష్టం ఉన్నవారు ఒకలాగా చెప్తారు. అంటే ఎవరి ఆలోచన స్థితిని బట్టి, వారి మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కానీ విశ్వం, కర్మదేవత, న్యాయదేవత ఏం చెప్తుంది? ఎలా చూస్తుందంటే కేవలం ధర్మాన్ని మాత్రమే చూస్తుంది. వాళ్ళకు అందరూ బిడ్డలే, అందరూ సరి సమానమే. మనకిక్కడ తారతమ్యాలు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు సహాయపడతారు, వీళ్ళు ఉపయోగపడతారు అని మనం ఆలోచించి మన డెసిషన్స్, మన మాటలు మనం బయటికి చెప్తుంటాం. కానీ ఆ కర్మదేవతకి అది కాదు. సరే, అక్కడ మనము అది తప్పు చేసిందా? లేదా? అని మనం ఎట్లా డిసైడ్ చేయాలంటే, ఆ కర్రీ ఆమె తినిందా? ఎవరు? నీరజమ్మ తినిందా? లేదు. వాళ్ళ పిల్లలు తిన్నారా? లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆమెకిష్టమైన వాళ్ళు తిన్నారా? తిన్నారు అంటే అది కర్మ కింద మారదు. ఎందుకంటే ఆమెకు గూడా తప్పు కాదు కదా! కాబట్టి అది కర్మ కాదు. అదే వాళ్ళకి పెట్టకుండా వేరే వాళ్ళకి మాత్రమే వడ్డించి ఉంటే మాత్రం అది కర్మ కింద మారుతుంది. ఇది మనం ఇక్కడ ఏ విధంగా దాన్ని మనం కర్మ తీసుకోవాలా, ఈడెవరిని జడ్జ్ చేయటం కాదు. కేవలం ఎవరి జీవితాలలో వాళ్ళకొక సంఘటన జరుగుతుంది. మనం ఒక తప్పు చేస్తున్నామని మనకు లోపల అనిపించినా, అనిపించకపోయినా, మనం దాన్ని అంగీకరిస్తుందా మన మనసు? మనం తింటున్నామా? మనం అది ఎవరైనా ఇస్తుంటే తీసుకుంటున్నామా అని మనం చెక్ చేసుకోవాలి. మనకది తప్పనిపిస్తుంది. మనం తీసుకోవట్లేదు, మనం తినట్లేదు, పరాయి వాళ్ళకే పెడుతున్నాము తెలియని వాళ్ళకి అంటే, వాళ్ళకు తెలియకపోయుండొచ్చు, వాళ్ళు చూడకపోయుండొచ్చు. కానీ కర్మదేవత, న్యాయదేవత చూస్తూ ఉందనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన పక్కనే ఉంటుందది. ఎక్కడో కాదు. పక్కన కూడా కాదు, మన లోపల మన ఆత్మనే మనల్ని బేరీజ్ చేసేది. మన కర్మదేవత, మన న్యాయదేవత బయట ఎక్కడి నుంచో రాదు. మన లోపల ఉన్న ఆత్మనే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది పాపంలో పడింది, ఇది పుణ్యంలో పడింది అని నీ ఆత్మనే నీకు డిసైడ్ చేస్తుంది. బయట ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎవరి మనసుకు తెలియాల్సిన అవసరం లేదు. మీ మనసుకు మీకు తెలుసా? అందుకే మనం ఎప్పుడు అంటూ ఉంటారు. మన ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తుంటారు అప్పుడప్పుడు మాటలలో. ఇంకోటి ఏమంటుంటామంటే, నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు అని అంటుంటాము. అంటే ఆ గుండెల మీద చెయ్యేసుకోవడం ఏందంటే ఆత్మ అక్కడనే వేరే అక్కడే న్యాయ దేవత ఉంటుంది, అక్కడే కర్మదేవత ఉంటుంది అనేది చెప్పకనే చెప్తూ ఉంటారనమాట. ఇది మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం. అక్కడ ఆ ఫంక్షన్‌లో జరిగిన తప్పుకి సరే, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఎలా ఆలోచించారు అన్నది వాళ్ళకే అర్థమవుతుంది. మనకు బయటికైతే అర్థం కాదు. ఆమె చూసింది మాత్రమే చెప్తుంది ఇక్కడ ఆ అమ్మాయి. అయితే ఇక్కడ సరే, తప్పా, ఒప్పా అక్కడ లెసన్ నేర్చుకోవాలి. ఈమె గతంలో పాస్ట్ లైఫ్‌లో ఏం చేసింది అనంటే, ఈ విధంగా చేసినందువలన ఆమె పట్టించుకోకుండా గలీజ్‌వి మనం ఇప్పుడు హోటల్స్‌లలో చూస్తూ ఉంటాము. ఇలా చేశారు, అలా చేశారని ఇప్పుడు బయటకొస్తున్నాయి వార్తలు. పాస్ట్ లైఫ్‌లో ఈ విధంగా చేసినందువలన చాలా ఆత్మలు, చాలామంది బాధపడ్డారు. ఆమె ఆ లెసన్ నేర్చుకోవటానికి ఇక్కడ జన్మలో ఈ పార్ట్ తెచ్చుకుంది. ఆ పార్ట్‌లో ఆమె లెసన్ నేర్చుకోవాలి. ఆమె అక్కడ ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ లెసన్ నేర్చుకోలేదు. ఇది మందికి, వేరే వారికి మనం ఈ విధంగా పెట్టకూడదు. మనం మంచివే పెట్టాలి. లేకపోయినా పెట్టకున్నా నష్టం లేదు. కానీ హాని చేసేటివి పెట్టకూడదు అనే లెసన్ నేర్చుకోవటానికొచ్చింది. అక్కడ ఆమె నేర్చుకోలేదు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనకొచ్చిన లెసన్ మనం ఆ క్షణాన నేర్చుకోలేకపోతే మనకవి రిపీట్ అయితూ ఉంటాయి. వేరే వేరే సందర్భాలలో, వేరే వేరే మనుషులలో. కాబట్టి మనకు ఎప్పటికప్పుడు మనం అది గ్రహించి నేర్చుకున్నామనుకో, మనకు మళ్ళీ అట్లాంటి లెసన్ రాదు. వేరే లెసన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళీ చపాతీ తొక్కింది. అది వాళ్ళకి మళ్ళీ తప్పనిపించలేదు. అక్కడ ఈ అమ్మాయి తప్పు పట్టింది. అంటే అక్కడ ఆమె గురువు. అక్కడ గీత అనేటామె నీరజమ్మకి గురువు. ఆమె తప్పు చేసింది అని ఆమెను తిట్టుకోవద్దక్కడ. ఆమె అక్కడ లెసన్ నేర్పించిందనమాట. మనం ఎవ్వరినైనా మన ముందొచ్చిన వాళ్ళని మనకి లెసన్ నేర్పించడానికి, మనల్ని ఎవరైనా కష్టపెట్టిన వాళ్ళని గురువులుగా భావించాలి. ఇవి మనం కొటేషన్స్‌లలో వింటుంటాము, చదువుతుంటాము, కానీ మర్చిపోతుంటాము. మనకు తెలియదది. సరే, మళ్ళా మన నిజ జీవితంలోకొచ్చేసరికల్లా వాడిట్లా చేసిండు, అట్లా చేసిండు, అంత పోగురా, తినొచ్చు కదా! దాంతో ఏముంది అని, ఇంత చిన్నది కూడా తప్పు పడతది. ప్రతిదీ తప్పు పడితే కష్టం జీవితంలో బ్రతకటం అని మనం మనం మళ్ళీ జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం వాళ్ళని. అది మళ్ళీ ఇంకా కొత్త కర్మ.
వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోకపోగా, వాళ్ళు నేర్పించడానికి వచ్చినందువలన వాళ్ళని మనం అంగీకరించకపోగా, మనం మళ్ళీ వాళ్ళని మాటలు అంటున్నాము. ఆ మాటలు వాళ్ళు ఎదురుంగా వినకపోయుండొచ్చు. కానీ మీ ఆత్మ వింటుంటది ఆ మాటలు. అక్కడ మళ్ళీ మనం కొత్త కర్మ యాడ్ చేసుకుంటున్నట్టు ఆ మాటలు. ఆ మాటలు మళ్ళీ మనకు వేరే దగ్గర నుంచి వస్తాయి అన్నది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. కాబట్టి మనం చేసే ప్రతి పని, ప్రతి మాట జాగ్రత్తగా చేయాలి. ఎవరో చూస్తున్నారా, వాళ్ళు చూడట్లేదు చేసేస్తున్నామని కాదు. నీ ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంది నిన్నక్కడ పాపకర్మలను బేరీజ్ చేస్తుంది. అదే నీ తలరాతని రాసేది. పక్కనున్న మనుషులు మంచోళ్ళు, మంచోళ్ళని చెప్పి చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో కొడతారు వాళ్ళ అవసరానికి, ఎళ్ళిపోతారు. కానీ మనం అది గ్రహించుకోవాలి. నీరజమ్మది లెసనా? లేకపోతే కర్మనా? అని మనం ఎలా గుర్తించాలి అనంటే, గీత ఒక 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి ఏదో సందర్భంలో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళ ఇంట్లో 2 కుక్కలున్నాయి. వాళ్ళు కుక్కల్ని పెంచుకుంటున్నారు. ప్రేమగా పెంచుకుంటున్నారు. ఆ రోజు ఎందుకో అన్నం తినిపించింది ఆమె. తినిపించింది తినిపించిన తర్వాత ఏం చేసిందంట అంటే, నేను చేతులు కడుక్కొని వంట చేశాను అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే అప్పటి వరకు ఆమెకి ఆ సందర్భం గుర్తులేదు. ఏదో అప్పుడు జరిగిపోయింది. ఆ చపాతీ కోసం గొడవ అయింది అన్న సంగతి అప్పుడు తెలియదు. పాస్ట్ లైఫ్‌లో చూసుకున్నప్పుడు ఓకే. ఈ చపాతీ వలన ఇక్కడ గొడవ వచ్చింది అని చెప్పేసి ఆమెకు అర్థమైంది. మళ్ళీ మర్చిపోయింది. ఎందుకంటే అది మెయిన్ కారణం కాదు ఆమెకి. ఆమె దాన్ని నేర్చుకోవటానికో, చూడటానికో రాలేదు. కాబట్టి ఆమె మర్చిపోయింది. ఇక్కడ వచ్చేసరికల్లా ఈ నీరజమ్మ అక్కడ నేర్చుకోవాలి కాబట్టి ఆమెకి గుర్తుంది అది పాయింట్. నేను చేతులు కడుక్కున్నాను అని చెప్పి అక్కడ ఆమెకు చెప్పంగానే ఓహో! ఈమె ఈ లెసన్ నేర్చుకోవడానికి వచ్చింది అని చెప్పేసి ఈమెకు అర్థమైపోయింది. గీత అనుకుంటుంది. ఓకే. ఈమె అక్కడ ఉండడానికి కారణం ఈమె లెసన్ ఈమెకుంది. ఎంత చక్కగా మనము సినిమాలు చూస్తుంటాము. అబ్బా! ఏం పాయింట్ పెట్టాడిక్కడ, భలే పెట్టాడు టర్నింగ్ అని చెప్పి మనం ఉంటాము. కానీ ఆ దేవుడు పెట్టే పాయింట్స్, ఆ చిన్న చిన్న ఒక చపాతీ వలన ఇన్ని రకాల మంది కర్మలు, ఇన్ని గొడవలు, అంతమంది నేర్చుకోవటము, అక్కడ ఎవ్వరు వేస్ట్‌గా లేరు. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మలు, వారు నేర్చుకోవాల్సినటివి అవి అన్నీ ఎక్కడికక్కడ అంత చిన్న దాంతోని సూక్ష్మంగా పెట్టాడు అన్నది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. మనకు జీవితం ఒక నాటకం అని చెప్పి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇదొక నాటక రంగం, ఇదొక స్కూలు, మనం నేర్చుకోవడానికి వచ్చాం లెసన్స్ అని చెప్పి. ఇవి ఎప్పుడు నేను కూడా కొటేషన్స్లలో పెడుతూ ఉంటాను, మీరు చూసే ఉంటారు. కాకపోతే ఇది గీత స్వయంగా ఆమె అనుభవించింది చెప్తూ ఉంటే చాలా గ్రేట్ అనిపించింది అందులో. నేనైతే గీత జీవితంలో లీనమైపోయి ఉన్న పాస్ట్ లైఫ్స్ అంటే ఇంతుంటాయా, ఇంత జ్ఞానం ఉంటుందా, ఇంత నేర్చుకోవాలా అని నాకు కూడా చాలా వండర్ అనిపించింది. ఈ ఈ నాటకంలో మనం పాత్రధారులమే. మనం ప్రతిదీ మనమే, నేను 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 అనుకొని మనము అది ఎక్కువ చేసుకుంటున్నాము. కేవలం మనం ఒక దేవుడు పంపించిన ఒక క్యారెక్టర్స్ అంతే మనము అన్నది మనం ఇక్కడ బాగా గుర్తు చేసుకోవాలి. అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖాలు అన్నీ ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు వచ్చినాయి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఇది వేరే వారి స్టోరీ కాబట్టి మనం ఖచ్చితంగా ఇది అనుభూతి చెందితే, ఖచ్చితంగా మనసుతో వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇది ఒక సినిమా స్టోరీ అని. అది మరి మన వరకు వచ్చేసరికి మనం భౌతికంగా జీవిస్తుంటాము. మనం ఆత్మస్థితిలో జీవిస్తే ఇది సినిమా అని అర్థమవుతుంది. కానీ భౌతికంగా జీవిస్తే ఇది సినిమా అని అర్థం కాదు. మనమే ఇంకా దాంట్లో క్యారెక్టర్లో లీనమైపోయి ఏడ్చేసి కొట్లాడేసి ఇట్లా అన్నారు అట్లా అన్నారని బాధపడిపోతూ ఉంటాము. కాబట్టి ఇది మనము ఇక్కడ ఆత్మస్థితిలోనే మనము దీన్ని చూడాలి. సరే, వాళ్ళకి జరిగింది కదా, అది మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పేసి మనం ఇక్కడ మార్చుకోవాలి. ఇది జీవితం ఒక చదరంగం ఆట అని పాటలు పాడుతుంటారు, సినిమాలు తీస్తుంటారు, ఇది మనం వినే ఉన్నాం. నిజమే. దేవుడు కూడా నువ్వు వేసే ఏ ఎత్తు వేస్తావో అదే జ్ఞానము. ఏమైనా మనం ఆలోచిస్తుంటాం కదా, అదే జ్ఞానము. ఆ జ్ఞానానికి నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఇంకో పై ఎత్తేస్తాడు ఆ దేవుడు, ఇంకో వేరేది కదిపిస్తాడు అది పావులను. ఇది జగన్నాటకం అని మనం గుర్తించాలి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది, అనుభవించాల్సింది కర్మ అనుభవించాలి, జ్ఞానం
నేర్చుకోవాలి, పాఠం కూడా నేర్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి, లోపల ఉన్న భావాలని మార్చుకోవాలి. మనం జన్మ తీసుకున్న కారణాలు ఇవి. వాటికి ఎక్కడెక్కడ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటిగా మారిపోతూ ఉంటాయి. అది మనము గుర్తించాలి. ఇక్కడ మనకు అర్థమైంది కదా బాగా. వీళ్ళు కర్మలు తెచ్చుకున్నారు. ఎవరు? గీత, సుందరమ్మ, గీత వాళ్ళ హస్బెండ్, గీత వాళ్ళ పిల్లలు. ఇది కర్మ. మళ్ళా సుందరమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏం బాధపడింటారు కదా, వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళు ఈ కోడలు చేసేదానికి. ఇది వాళ్ళ కర్మ. ఈ చపాతీ అనేది మేము లెసన్ నేర్చుకోవడానికి వచ్చింది. అది లెసన్. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఎక్కడైతే మనం ఎక్కువ బాధపడుతున్నామో, దేని గురించి అయితే బాధపడుతున్నామో అది మనకి ఏ విధంగా ఎదురయ్యింది అన్న దాని మీద వాళ్ళు నేర్చుకోవాల్సింది. బాధ పెట్టిన వాళ్ళు కాదు తప్పు, బాధ పడే వాళ్ళదే తప్పు. ఇదే మనల్ని మనం అంగీకరించుకోవడం, మన వాస్తవానికి మనమే కారణం అనడానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా మనం ఆలోచించాలి. ఈ తప్పు దీనికి నేను బాధపడుతున్నాను, నువ్వే కదా బాధపడేది, ఎదుటి వాళ్ళు కాదు కదా. వాళ్ళు పెట్టినారు, వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలో వాళ్ళు దానికి బాధపడుతుంటారు. నువ్వేం నేర్చుకోవాలి అన్నది ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే మనకు ఇది అర్థమవుతుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళని మనము ఇక్కడ నీతి ఏంటంటే ఎదుటి వాళ్ళది కాదు తప్పు, మనం ఏం నేర్చుకోవాలి, మన కర్మ ఏంటి అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అని అంటే మన వాస్తవానికి మనమే కారణం. మనం బాధపడుతున్నామనంటే మనం ఎవరికో ఈ బాధనిచ్చాం, ఈ కర్మని ఇచ్చాం, లేదా ఏదో నేర్చుకోవటానికి అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎదుటి వారిని ఎప్పుడూ నిందించొద్దు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. రెండవది ఏంటంటే ఒక చపాతీ వలన అందరి జీవితాలు మొత్తం అల్లకల్లోలమైపోయినాయి. ఒక 11-12 ఇయర్స్. అంటే ఆ 12 ఇయర్స్ కర్మ వాళ్ళని వెంబడించింది. అప్పటిదాకా వాళ్ళకి అర్థమే కాలేదు. అర్థం కాకపోగా సరే, ఎవరికి అర్థమైంది, ఎవరు ఏం నేర్చుకున్నారు దాంట్లో జీవిత పాఠాలు, వాళ్ళ వాళ్ళ స్వయంగా ఆలోచిస్తే వాళ్ళకు అర్థమవుతుంది. కానీ ఆ ఆలోచన రావటమే అక్కడ మెయిన్ థింగ్. అదే ఆలోచన మిమ్మల్ని ఇప్పుడు తెచ్చుకోమని నేను ఈ స్టోరీ చెప్పింది. కాబట్టి మనం ఏం తప్పు చేస్తున్నాం, మనకు వచ్చిన సమస్యలో మనకు అనారోగ్యం వచ్చింది, మనం ఎవరికి ఇటువంటిది బాధనిచ్చాము అనేది ఫస్ట్ ఆలోచించి, అది మనం ఇచ్చినందుకే, ఎవరో చేసినందుకు కాదు అనేది గ్రహించాలి. రెండోది ఏంటంటే ఇక్కడ మనం కౌరవులు పాండవులు ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ మధ్యన పెద్ద యుద్ధం ఎందుకు జరిగింది? అది ఆమె నవ్వినందువలననే ఆ యుద్ధం జరిగింది. ఆయన అవమానం పాలయ్యాడని చెప్పేసి ఆ యుద్ధానికి కారణం కేవలం ఒక నవ్వు అని చెప్పేసి మనకిక్కడ ఏం చెప్తారు, ఆడదాని నవ్వు చేటు అని చెప్పేసి ఏదో ఒక అది పెట్టినారు ఒక సామెత. 4 విధాల చేటు, ఆడదాని నవ్వు 4 విధాల చేటు, మగవాడు ఏడవద్దు అని ఏవో కొన్ని పెట్టారు. కానీ అది నవ్వు కాదు, అది కర్మ. అక్కడ మనము దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనంటే అది కర్మగా తీసుకోవాలి. దాన్ని మనం ఎందుకు అన్నది మనం ఫస్ట్ ఆలోచించాలి. నిలబడి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కష్టం, దుఃఖం జీవిత పాఠాలు నేర్పిస్తాయి మరియు సుఖం విలువ తెలుస్తుంది అని మాట్లాడుకుంటుంటాం, చదువుతుంటాం, కొటేషన్స్ కూడా పెడుతూ ఉంటాం. కానీ నిజంగా అనుభవించినప్పుడే అది గుర్తుంటుంది. మనం అది అనుభవించేటప్పుడు మాత్రం అది గుర్తుండదు. ఎందుకంటే మనము అప్పుడు కష్టంలో ఉంటాం కాబట్టి మన మైండ్ పని చేయదు, ఏం పని చేయదు. అయ్యో! మాకే ఎందుకు ఇన్ని కష్టాలొచ్చాయి అని బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనం మనలోనే కుమిలిపోతూ ఉంటాము. ఇక్కడ నీరజమ్మకు గీత గురువు అని చెప్పుకున్నాం. కానీ నీరజమ్మ గీతకు ఇంకా పెద్ద గురువు. ఎందుకంటే ఎవ్వరికీ స్పృహ లేదు. ఇది కర్మనా, ఇది నేర్చుకోవటానికి వచ్చామా అన్న స్పృహ ఆ మిగతా వాళ్ళు, అత్తవారి ఇంటి వారికైనా సరే, భర్తకైనా సరే, పిల్లలకైనా సరే ఎవరికీ స్పృహ లేదు. కేవలం ఈ జ్ఞానము ఒక గీతకే దక్కింది. కాబట్టి ఇక్కడ గీతకు ఆ చపాతి, ఆ నీరజమ్మ ఎంత పెద్ద గురువులంటే చాలా పెద్ద గురువులు. జీవిత పాఠం, జీవితం కాదు, జీవితమే మార్చేసింది. పాఠం కాదు అక్కడ. ఒక్కరోజు నేర్చుకుంటే పాఠం, ఒక చిన్న విషయం నేర్చుకుంటే పాఠం. కానీ ఇక్కడ ఆమె ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఆమె ఒక పెద్ద కారణమైపోయింది. ఆ కష్టాల వల్ల అప్పుడు పడ్డ కష్టాలు, అప్పుడు మనుషులని ఆమె అర్థం చేసుకున్నది, ఆమె భావనలో వాళ్ళని ఇది చేసిన దాని వలన ఆమె చాలా ఎత్తుకు ఎదిగిపోయింది.
కాబట్టి గీత రోజు థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఎవరైతే జీవిత పాఠాలు నేర్పించారో వారందరికీ కృతజ్ఞతాభావంతో ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. మనం కూడా కృతజ్ఞతాభావంతో ఉందాం, ప్రేమను పంచుకుందాం. మనకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని తిట్టుకోవద్దు. మనం ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అక్కడ మనం చూసుకోవాలి, చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది వీళ్ళ వలన మనం ఏం నేర్చుకున్నాము అని. ఇది మనం ఇక్కడ బాగా గుర్తిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే గత జన్మలో ఉన్న కర్మ వలన ఈ జన్మలో ఎలా ఎదుగుతాం అని తెలుసుకున్నాం. గత జన్మ వాసన వలన, వాసనలు అంటే మనం అనుకుంటుంటాం వీడికి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, మాకెవ్వరికి లేదబ్బా, ఇది ఎందుకు ఇలానే చేస్తారు, ఎంత చెప్పినా మారట్లేదు అని కొన్ని మన పిల్లల్ని చూసైనా మనమైనా అనుకుంటూ ఉంటాం. దానినే వాసన అంటాం. ఎందుకంటే మనం గత జన్మలో అలాంటి జీవితం జీవించి వచ్చాము, ఎలాగైతే ఉంటామో అది ఇప్పుడు చేసినా మనకు తప్ప అనిపించదు. అది వేరే వారికి తప్పు అనిపిస్తుంటుంది, కానీ అది మన మన ఆలోచనలో, మన ఆత్మస్థితిలో అది ఉంటుందన్నమాట. అది నేర్చుకోవడానికి తెచ్చుకొని ఉంటాం, అది మనకు అర్థం కాదు. దానినే వాసన అంటాం అన్నమాట. గత జన్మ వాసన, కర్మ అని చూడని లైఫ్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఎలా ఆలోచించాలి, ఎలా నేర్చుకోవాలి. కానీ నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే ఈ జన్మలో చేసే కర్మనే ఈ జన్మలోని రిటర్న్ ఎలా వస్తుంది, అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎవరికి చేసి ఉంటాం, మనం ఒకరికి చేసి ఉంటాము, మనకి ఇంకొకరి ద్వారా ఎలా వచ్చింది, అది దానికి దీనికి అటాచ్ ఎలా చేయాలి, మనం ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఇది అర్థం చేసుకుంటున్నందుకు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎటువంటి సమస్యకైనా మా మాస్టర్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. మనం ఎటువంటి బాధపడుతున్నా మనము దాని నుంచి ఎలా బయటపడాలి అన్న దానికి మనకు వాళ్ళు మార్గం చూయిస్తారు. దానికోసం మీరు కాంటాక్ట్ అవ్వగలరు నన్ను. ఎటువంటి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ గీత ఈ సమస్య 11 ఏండ్లు బాధపడింది. ఇది ఒక్కసారి మనం ఆ టెక్నిక్ తెలుసుకున్నాం అనుకో, ఆ అమ్మాయి వితిన్ అవర్స్, వితిన్ డేస్లో బయటపడటం నేర్చుకుంది. అది కూడా మనం నేర్చుకుందాం, మీరు కూడా నేర్చుకోవాలి. ఈ జ్ఞానం మీకు కూడా అందాలి, మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.